రే మూర్తిగా ఇంటర్వ్యూకి బ్లాక్ షర్ట్ మాత్రం వేసుకొని వెళ్ళకు, ఇప్పుడే టీవీలో చెప్పారు. ఇప్పుడు ఎలా చెప్పేది? సరే, అట్లీస్ట్ అమ్మాయిలైనా బాగున్నారా? అంత గొప్పగా అయితే లేరురా. ఇదేంటిది ఎంత బాగుంది? మిస్టర్ మూర్తి, మూర్తి సార్ కమింగ్. టెల్ మీ, వై షుడ్ ఐ హైర్ యూ? యాక్చువల్లీ రే ఇందాకేదో అన్నావు, నల్ల షర్టు నల్ల పిల్లి అని. వాటి వల్ల మనకు ప్రాబ్లం కాదురా, మన వల్లే వాటికి ప్రాబ్లం. నాకు జాబ్ వచ్చింది, పిల్ల నచ్చింది, రేపు నుంచి పిల్ల కోసమైనా రావాలి. మనం తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయాం అనుకో, డిసిప్లిన్ ఎక్కువ ఉందనుకుంటారు. మన ఎంట్రన్స్ శేఖర్ కమలా సింపుల్గా ఉండకూడదురా, పోయి పాటలా భయంకరంగా ఉండాలి. ఇప్పుడు చూడు షాక్ అవుతారు. ఆఫీస్ ప్లెంటీ, చైర్స్ ఎంటీ. కొన్నిసార్లు లేట్గా రావడం కూడా తప్పే. ఎవరు లేరా? హలో హలో, ఎవరున్నా ఉన్నారా? మన పిల్ల. ఎవరు నువ్వు? మూర్తి, పరందామయ్య మూర్తి. మీ తాత పేరు కాదు, నీ పేరు చెప్పు. అది నా పేరే. ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ నా జాబ్ జాయినింగ్, ఇక్కడికి రమ్మన్నారు. చూస్తే ఎవరు లేరు. వాళ్ళలానే అంటారు. ఈరోజు మేనేజర్ పెళ్ళి, అందరూ లీవ్లో ఉన్నారు. మీరు? పద్మావతి. మా బామ్మ పేరు కాదు, నా పేరే. ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీగానే ఉన్నా. ఎవరైనా ఎద వస్తే రిసీవ్ చేసుకోమన్నారు. వెల్కమ్. అంటే నేను పద్మావతి గారు, లోపల రావచ్చా? వద్దంటే రావా? కూర్చోవచ్చా? కాదంటే కూర్చోవా? మీరేది తినగా మాట్లాడరా? ఇక్కడ మీ పొజిషన్ ఏంటండి? అంటే నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు కదా, పరిచయం చేసుకుందామని. పరిచయాలు అనేవి లాంగ్ లాస్టింగ్గా ఉంటేనే బాగుంటాయి. అయినా ఈరోజే నా లాస్ట్ వర్కింగ్ డే. ఇప్పుడు పరిచయం చేసుకుని ఏం చేస్తావు? లాస్ట్ వర్కింగ్ డేనా? నాతో పరిచయం ఎప్పుడో పడే వర్షం లాంటిది, అందరికీ నచ్చదు. సో ఇవాళే మీకు ఆఫీస్లో లాస్ట్ వర్కింగ్ డే అనమాట? ఈ ఆఫీస్లో. చలో, నీకు ఆఫీస్లో ఉన్న మనుషుల్ని పరిచయం చేస్తా, పద. ఇక్కడ ఎవరు లేరు కదండి. వాళ్ళు ఉన్నా లేనట్టేలే. యూ ఫాలో మీ. ఇది రిసెప్షన్. హాయ్, హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఏమైనా తీసుకుంటారా? లైఫ్లో మనకి రెస్పెక్ట్ ఇచ్చే ప్లేస్ ఇది ఒక్కటే, కానీ రోజు కనపడితేనే బొక్కలే అనుకుంటారు. ఈ చైర్లో అరుణ అన్న ఒకడు ఉంటాడు. వాడి పేరులోనే రన్ ఉంది. సగం టైం, సారీ ఫుల్ టైం క్యాంటీన్లోనే ఉంటాడు. మిగిలిన టైం ఏమన్నా ఉంటే కుర్చీలో ఉంటాడు. కుర్చీ ఎందుకు బోక? ఇక్కడ మల్లిక. తనకు కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్. చెప్పిన వర్కే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నాకెందుకో తనలా కావాలనే చేస్తుందని నా డౌట్. అయితే ఏమైనా బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ మీ దెబ్బకి ఇక్కడ ఎవరు ఫేస్లు చూడుకున్నానే వాళ్ళ ఫేస్లు ఎలా ఉంటాయో అర్థమైపోయిందండి. మూర్తి, చైతి. ఓ సారీ సారీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. దట్స్ ఓకే. నేను కావాలని చేయలేదండి. ఇట్స్ ఓకే మూర్తి. అయినా మీ అబ్బాయిలందరూ ఏంటయ్యా ఇలా ఆలోచిస్తారు? అక్కడ ఏం జరగలేదు. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు ఫీల్ అయిపోతుంటారు. హెరాస్మెంట్ కేసు పెడతారని భయం వేసింది. అయినా లాస్ట్ వర్కింగ్ డే అన్న తర్వాత మంచి ఫేర్వెల్, గుడ్ బై, కేక్ కటింగ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా. తెలుసు తెలుసు. మేనేజర్ పెళ్ళనగానే హైకిల్ కోసం బైకులు వేసుకుని మరీ వెళ్ళిపోయారు. ఇది రియాలిటీ. ఈ మేనేజర్ పెళ్ళిలో అంతే. సార్ చెప్పండి సార్. ఓకే సార్, ఐల్ డూ ఇట్. ఓకే. ఏమైంది? లాస్ట్ వర్కింగ్ డే రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు నన్ను. చేయాల్సిన వర్క్ అంతా పక్కన పెట్టి పెళ్లిళ్ళకి, పేరెంటాలకి వెళ్తే ఇలానే ఉంటుంది. క్లయింట్ రిక్వెస్ట్కి తగ్గట్టు డేటా అలైన్ చేసి పంపించాలట. ఎప్పుడు? ఇప్పుడే. కీబోర్డ్ కొడుతుందో కోపంతో. అర్థమైంది కదా, నువ్వు ట్రై చేయి.
నేనా? చెయ్యవోయ్. సార్, నాదే ఉంది సార్. కొత్తగా వచ్చాడు కదా మూర్తి, తను హెల్ప్ చేశాడు. ఇస్తున్నాను సార్. హలో సార్. థ్యాంక్ యూ సార్. సార్, ప్రపంచంలో ఫస్ట్ డేనే ఇంత వర్క్ చేసే ఎంప్లాయీ నిన్నే చూస్తున్నాను. ఏదో మీ అభిమానం. ఆనందపడకు, బాగా వాడుకుంటాను. ఐ కెన్ సీ యువర్ ఫ్యూచర్. ఫ్యూచరా? ఏంటిది? ఇది ఆఫీస్ కన్ఫెషన్స్ బాక్స్. దీంట్లో ఆఫీస్లోని రూమర్స్, గాసిప్స్ అన్నీ ఉంటాయి. మేనేజర్ రూమ్ నుండి కట్టేశా. అలా కొట్టేయడం తప్పు కదండి. అది కొట్టేయడంలో తప్పేం లేదు. నువ్వు చదువు. మీదే ఉంది లాస్ట్ డే. దొరికితే నాకు ఫస్ట్ డేనే లాస్ట్ డే. ఇంకా నాకు పార్ట్ టైంకి జిరాక్స్ షాప్ ఉండేది. ఆఫీస్లో ప్రింటర్ దగ్గర వైట్ పేపర్స్ అన్నీ కొట్టేసేవాడిని. ఆ రోజు నుండి పేపర్సే పెట్టట్లేదు ఆఫీస్లో. వీడికి పేపర్ బొక్క. నాకు హెచ్ఆర్ అంటే ఇష్టం అని మేనేజర్కి చెప్పాను. మేనేజర్ నాకన్నా ముందెళ్ళి హెచ్ఆర్కి ప్రపోజ్ చేశారు. అంటే ఇప్పుడు మేనేజర్ పెళ్లి చేసుకుంటుంది. ఆ దారుణం చూడలేకే వెళ్ళలేదు. డేంజర్ ఆఫీస్ ఇది. ఇంకోటేంటి, పద్మావతి అంటే నాకు ఇష్టమే కానీ. ఓకే చాలు. సంథింగ్ ఇస్ ఫిష్. ఏముందా పేపర్లో? ఏంటండి అలా వచ్చేసారు? ఒకడే ఉన్నాను ఆఫీస్లో. పిల్లని భయపడినా? మూర్తి, నువ్వెవరిని ప్రేమించలేదా? ప్రేమ అండి, మనల్ని ఎవరు ప్రేమిస్తారండి? రొటీన్గా కాకుండా డైరెక్ట్గా చెప్పచ్చు కదా. అంటే ఒక 2-3 ప్రేమించాను, కానీ మీరు అనుకున్నంత సోషల్ హిస్టరీ ఏం లేదులే అండి. పోనీ కెమిస్ట్రీ ఏమైనా? చీచి, మనకంత నాలెడ్జ్ ఏమంటే ఇప్పటికి బయాలజీ లెక్చరర్ అయిపోయావాడిని. నా గురించి ఏమనుకుంటున్నావు? ఓ 2-3 దెబ్బేసి జువాలజీలో పడేసి. దట్స్ ఓకే. నేను కూడా చాలా సిన్సియర్గా ప్రేమించాను మూర్తి, కానీ వర్కౌట్ అవ్వలేదు. అయినా ప్రేమంటే పరిగెట్టుకుంటూ రావాలి, నచ్చింది చేయాలి. నాన్న ప్రేమలాగా. మీ అమ్మాయిలు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారండి. మేము మీలాగా మనుషులమే కదా. నాన్నలాగా నాన్న తప్ప ఎవరు ప్రేమించలేరు. చాలా రోజులైంది వర్షాన్ని చూసి. ఆ మట్టి వాసన ఆఫీస్కి కొడుతుంది. సూర్యుడు, చంద్రుడు వీటి టైమింగ్స్కి తగ్గట్టు అడ్జస్ట్ అయ్యాం, కానీ ఈ వర్షం టైమింగ్స్ మాత్రం ఎప్పటికీ అర్థం కావు. ఎందుకో నాకు వర్షం ఎప్పటికీ నచ్చదు. వర్షం నచ్చదా? ఏం చేసింది బాబు వర్షం నిన్నంతలా? చిన్నప్పుడు నాకు అజయ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వర్షం పడుతున్న టైంలో ఒకసారి వీడియో గేమ్ ఆడదామని పిలిచా. వస్తున్న దారిలో పిడుగుపడి చనిపోయాడు. వాడు నా వల్లే చనిపోయాడని గిల్ట్ నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. అప్పుడప్పుడు ఆ ఊర్మల్ సౌండ్కి వాడు పిలుస్తున్నాడు అనిపిస్తుంది. నిజమే, ఇప్పటికీ నీ ఫ్రెండ్ నిన్ను పిలుస్తున్నాడు. ఐఎమ్ సారీ ఫర్ యువర్ ఫ్రెండ్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో మూర్తి, ఏ సిచ్యువేషన్లో అయినా తలరాతని బ్లేమ్ చేయి, నేచర్ని కాదు. ఈ వర్షంలో ఇళయరాజా సాంగ్స్ వింటూ ఛాయ్ తాగితే భలే ఉంటుంది కదా. మీకు ఛాయ్ అంటే ఇష్టమా? ఛాయ్ అంటే ఇష్టమా? ఈ వర్షం పడకుండా ఉండుంటే పరిగెట్టుకెళ్ళి ఛాయ్ తెచ్చుకునేదాన్ని. 1 minute. మూర్తి, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి? మూర్తి, ఎక్కడికి వెళ్ళిపోయావు? యా బట్ మీకు ఛాయ్ అంటే ఇష్టం అన్నారు కదా, ఇళయరాజా పాటలు ఒకటే మిస్సింగ్. సెట్ చేస్తా. కానీ నీకు వర్షం అంటే ఇష్టం లేదన్నావు కదా. తలరాతను బ్లేమ్ చేయాలి, నేచర్ని కాదని చెప్పారు కదా, ఫాలో అయ్యా. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు లీవ్. నా లాస్ట్ డే నీ ఫస్ట్ డే అవుతుంది, నా పాస్ట్ నీ ప్రెజెంట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది చాయ్ అండ్ ఇళయరాజా సాంగ్స్.
ఈ ఆఫీస్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ దిస్ వన్ విల్ రియలీ బీ స్పెషల్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. చిన్న చినుకుతోనే మొదలవుతుంది ఎంత పెద్ద వర్షం అయినా. చిన్న పరిచయంతోనే మొదలవుతుంది ఎంత పెద్ద ప్రేమ అయినా. మరి ఈ ప్రేమ